హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీడియం బడ్జెట్ లో గేమింగ్ ఫోన్ కోసం చూసిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ GT20 Pro. ఈ ఫోన్ వచ్చేసి మెయిన్ గా గేమర్స్ కోసమే డిజైన్ చేశారు. అయితే ఈ ఫోన్ లో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా పర్ఫార్మెన్స్ గురించి, అది లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 Hz ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 1300 పీక్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి అయితే 108 MP మెయిన్ కెమెరా విత్ OIS 2 MP డెప్త్ కెమెరా ప్లస్ 2 MP మైక్రో కెమెరాతో లాంచ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క బేసిక్ వేరియంట్ వచ్చేసి 8GB 256GB లాంచ్ అవుతుంది. హై ఎండ్ వచ్చేసి 12GB 256GB లాంచ్ అవుతుంది. ర్యామ్ వచ్చేసి LPDDR5X లాంచ్ అవుతుంది. రోమ్ వచ్చేసి UPS 3.1 లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో స్పీకర్స్ వచ్చేసి డ్యువల్ స్పీకర్స్ ఉంటాయి, సౌండ్ బై JBL. ఫోన్ టెంపరేచర్ కూలింగ్ కోసం VC లిక్విడ్ కూలింగ్ ని ఈ ఫోన్ లో ఇన్స్టాల్ చేశారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity New 8200 చిప్ అయితే ఇన్స్టాల్ చేశారు. దాంతో పాటు డెడికేటెడ్ గేమింగ్ చిప్ అంటూ సపరేట్ గా గేమింగ్ కోసం వీళ్ళు చిప్ అయితే అరేంజ్ చేశారు. BGMI లవర్స్ ఇందులో 120 FPS గేమింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్ ని వాళ్ళే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ GT20 Pro యొక్క స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 140 Hz ఫుల్ HD డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 1300 నీట్ పీక్ బ్రైట్నెస్, MediaTek Dimensity 8000 అన్లిమిటెడ్ 4nm 5G ప్రాసెసర్ చిప్ అది. ఇంకా కెమెరా వచ్చేసి 108 MP కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.